నువ్వు బలా నమ్మకమైన దాసుడా, యజమాని సంతోషంలో పాలు పొందు అన్నాడు. అదే ఒక్క తలాంతు ఇచ్చిన వ్యక్తి అధికము చేయకపోవటానికి కారణాన్ని బట్టి, చెడ్డ దాసుడా నీవు వెలుపలి చీకటిలోనికి వెళ్ళు అని చెప్పాడు. ఇక్కడ యజమానుడు దేవుడు. మనకి తలాంతులు ఈ భూమి మీద దేవుడు ఇచ్చాడు. ఈ తలాంతులని అభివృద్ధి చేసి ఆయన లెక్క అడుగుతాడు. ఒకరోజు మీరు లెక్క అప్పచెప్పాలి. ప్రతి మనిషి లెక్క అప్పచెప్పాలి. ఒకరోజు లెక్క అడిగిన దేవునికి నీ దగ్గర ఉన్న వాటి అధికము చేసి నీవు లెక్క అప్పచెప్పకపోతే, ఇదిగో నాకు ఇచ్చినవి నీకు ఇస్తున్నానని అదే విధంగా నువ్వు అప్పగిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడ్డ దాసులుగా ఉంటారు. అదే నువ్వు రెట్టింపు చేస్తే, యజమాని అంటే దేవుని సంతోషములో పాలిభాగస్తులు ఎవరు అంటే నిత్యము జీవించే నిత్య జీవములో ప్రవేశించేవారు. ఈ ఉపమానం మనకేం చెబుతుందంటే, ఈ చెడ్డ దాసుల్లా మనం ఉండకూడదు. మనకిచ్చిన తలాంతులను మనము రెట్టింపు చేసే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెడ్డ దాసులుగా మనం ఉండకూడదు.